UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్నయ్య ఏం విశేషాలు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? చాలా కాలం అయిపోయింది. అంటే నాకు చాలా ఒళ్ళు పొగరు తెలుసు కదా. కాదు కానీ నాకన్నా పొగరబోతుంది మీరు కాబట్టి ఇప్పుడు నేను పద్ధతిగా మాట్లాడాను మాత్రం దయచేసి మీరు అనుకోవద్దండి. ఈ వ్యక్తి చాలా పొగరబోతు కాబట్టి నేను మాట్లాడింది ఈ ఫస్ట్ టైం మీకు నార్మల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఐ నో హిమ్ సిన్స్ వెరీ లాంగ్ టైం. సో దాంట్లోకి వద్దాం మనం. మీరేదో సాఫ్ట్ చాలా మంచివారు అనుకుని మీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీరు ఎంత ఆరోగ్యంటే వీళ్ళకి తెలియదు. చాలా మంచి. అవునవును, అది నేను చెప్తాగా ఇప్పుడు. ఇప్పుడు ఈ అంటే రెగ్యులర్ గా చాలా ఈ మధ్య ఇంటర్వ్యూలు చేస్తున్నా. అసలు మామూలుగా ఇంటర్వ్యూ చేయటం నీకు ఇష్టం ఉండదు, మాకు కనపడవు కదా. నేను చేయను అంటే నేను ఈ మధ్యకాలం చాలా ఎక్కువ చేసేవేంటి? కాదన్నయ్య, నేను నా సినిమా గానీ నా సినిమానే ఫస్ట్ టైం మొన్న సిరీస్ చేశాను. సో దయా అనే సిరీస్ కి 111 ఇంటర్వ్యూస్ చేశాను. అంటే నా ఉద్దేశాన్ని ఓన్లీ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఆర్ మొన్న సిరీస్ చేసా గనక చేస్తే అర్థం ఉంటుంది. ఆ మధ్యలో వచ్చి ఏం దానివల్ల అట్లీస్ట్ ఏదో ఒక బెనిఫిట్ నా షోకో లేకపోతే నా సినిమాకో జరగాలి. సో మీది జెన్యున్ గా చేద్దామని నేను, అంటే ఇదేది లేదు ఏదైనా రిలీజ్ కు ముందర చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాను. ఇంకా మీరు ఊరుకునేటట్టు లేరుగా. టార్చర్ కాదు, అది పొగరండి. ఇష్టం లేకపోతే వద్దులేరా, మిగతా వాళ్ళందరూ ఎప్పుడు చేద్దాం అంటారు. ఇష్టం లేకపోతే వద్దులేరా, ఫోర్స్ లేదులే అంటాడు మళ్ళీ ఏమన్నా అంటే ఆయన. సో అందుకని ఇంటర్వ్యూస్ చేయను అన్నయ్య. ఓన్లీ బిఫోర్ ద రిలీజ్ చేస్తే నా ప్రోడక్ట్ కి ఉపయోగపడుతుంది. చెయ్యు కదా, చూస్తే మొన్న చూసాను చాలా, ఎక్కడ చూసాను కనపడుతుంది. అది ఓన్లీ దయాకి అన్నయ్య. దయా తర్వాత మళ్ళీ ఇదే మీకే వస్తున్నా. మళ్ళీ నా రిలీజ్ కి వద్దాం అనుకున్నా, కాదు మీకే వద్దామని వచ్చా. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లతో పనిచేసావు కదా, అంటే నీకు నువ్వే ఒక డైరెక్టర్, సగం డైరెక్టర్, అంటే డైరెక్టర్ అవ్వక ముందు నుంచి చెప్తున్నా. నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అనే నే వర్క్ చేసిన వాళ్ళలోనా? డెఫినెట్ గా అంటే నేను ఇది చెప్తే రాము గారే అవుతారు అంతే. నాకు డెఫినెట్ గా రాము గారే. రామ్ గోపాల్ నేను ఒప్పుకోలేదు. ఏమండి, ఈయనకి రాము గారు అంటే చాలా ఇష్టం. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూ చేస్తే చూడాలన్నది నా ఇష్టం అది. ఎందుకంటే ఇద్దరు గొప్పవాళ్ళు లేకపోతే ఇద్దరు పిచ్చివాళ్ళు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇద్దరు మంచి వాళ్ళు గొప్పవాళ్ళు మాట్లాడుకుంటారని నా ఉద్దేశం. నా ఫేవరెట్ డైరెక్టర్ డెఫినెట్ గా రామ్ గోపాల్ వర్మ గారు. అంటే నాకు బ్రేక్ ఇచ్చారనే కాదండి, యాజ్ అ డైరెక్టర్ తన థాట్ ప్రాసెస్ కానీ, ద వే హీ మేక్స్ ఫిల్మ్స్ ఆర్ ద వే హీ థింక్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాకి కాదు, ఒక రకంగా ఇండియన్ సినిమాకి ఒక కొత్త ఒరవడిని ఇచ్చాడు. అఫ్కోర్స్ మణిరత్నం కూడా అదే టైంలో వచ్చాడు, ఆయన కూడా ఇచ్చాడు అనుకోండి. బట్ ఈయన సౌండ్ మీద కమాండ్ అవన్నీ కొత్తగా. నేను మణితో సినిమా చేశాను అన్నయ్య, మణిరత్నంతో సినిమా చేశాను. నేను చేస్తున్నప్పుడు ఒక షార్ట్ చేస్తాను. అంటే మీరు అన్నారు కనుక మణిరత్నం టాపిక్ వచ్చింది కనుక అటు వెళ్తున్నాను. ఒక షార్ట్ చేస్తున్నాను. ఆ షార్ట్ ఏంటంటే, నేను ఒక 6 నెలల తర్వాత, నేను ఎల్టీటీ చీఫ్ నా సినిమాలో, ఒక 6 months తర్వాత నా వైఫ్ ని నేను వెనక్కి వచ్చాను. నన్ను చూసి నా వైఫ్ కోపం వచ్చి నన్ను కొట్టడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు నేను పారిపోతూ ఉంటాను. మన స్టడీ క్యాంప్ ప్రభాకర్ తెలుసు మీకు, తను వచ్చాడు. వస్తే నేను అన్నా, నువ్వు పని చేద్దాం ప్రభా, మణి చెప్పాడు బానే ఉంది, మనం ఏం చేద్దాం అంటే ఎక్కడో అక్కడ నేను తప్పించుకుంటాను, అమ్మాయి కనిపించకుండా పొదల్లాగా వచ్చి అప్పుడు వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటానండి. బాగుంది అన్నాడు, భలే ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు నేను మణిరత్నం చెప్పింది చేయకుండా సొంతంగా చేద్దామని కాదు, నేను ఏదో చిన్న ఎక్సైట్మెంట్ లో చేశాను. కాట్ 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 అని అనిపించింది. యూ మిస్డ్ అన్నాడు. లేదు ఇది ఇలా చేశాను. చక్రి, దిస్ ఇస్ నాట్ రాముస్ ఫిల్మ్, this is my film. I said, I know Mani, but this is what I do in Ramu Garu's films, because he gives me scope to go ahead and do something. If he doesn't like it, he'll tell me. Ramu makes films with basing on physics. I make films basing on chemistry. నా సినిమాలో కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి చెయ్యకు అన్నాడు. I said, okay, I am only working in your film for mathematics. So if whatever you want, I'll do it. And because he's a great director. One of the great directors. Ramu gariki Maniki teda entante iddaru great directors, fantastic. But Ramu garu, he always preferred giving
బ్రేక్స్ టు అంటే బ్రేక్ యాక్టర్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరు కొత్త వాళ్ళతోనే పనిచేశాడు. శివ అనే సినిమా తప్పితే అంతా కొత్త వాళ్ళే. సో తను ఛాన్సెస్ ఇవ్వలేదు రాము గారు, ఎప్పుడు ఛాన్స్ తీసుకున్నాడు వాళ్ళ మీద. సో మణి గ్రేట్ డైరెక్టర్, బట్ ఈ ఆల్వేస్ వర్క్ విత్ ఫ్యాంటాస్టిక్ రెప్యూటెడ్ టెక్నీషియన్స్. సో ఇద్దరు గొప్ప వాళ్ళే అయినా ఈయన నాకు వై ఐ లైక్ హిమ్ లిటిల్ మోర్ ఇస్ ఈ ఆల్వేస్ టుక్ అంటే ఛాన్స్ తీసుకున్నాడు ఈయన ఇస్తూ. ఇన్ని సినిమాలు చేసావు కదా, ఎంతమంది హీరోయిన్లు ప్రేమించావు నువ్వు? అనే నేను మీతో అబద్ధం అన్నయ్య, అందరినీ ప్రేమించేసావు. వాళ్ళ మదర్స్ కూడా ప్రేమించారు. దుర్మార్గుడు. తప్పేంటండి, ఇంత అందమైన అమ్మాయి పుట్టాలంటే వాళ్ళ మదర్ బాగుండాలి. అన్నయ్య ప్రేమించడం అంటే మీ ఉద్దేశంలో ఏంటి? నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నా. ఓకే. మా అన్నయ్యకి ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా నచ్చేది, ఈయన యూనివర్సల్ అన్నయ్య. నేను ఇంత సినిమాలు చేసినప్పుడు మా హీరోయిన్స్ అన్నయ్య అని పిలిచేవారు. అంటే ఇప్పటికీ యంగ్ ఫెలోనే, అప్పటికి ఇంకా యంగ్ ఫెలో, వద్దు అని చెప్పుకోలేడు, ఎందుకంటే అందమైన అమ్మాయిలు అన్నయ్య అనేవారు. సో అనే ఐ లవ్ ఆల్ ది హీరోయిన్స్ అన్నయ్య. వాళ్ళలో ఎవరినన్నా పెళ్లి చేసుకుందాం అనే దాకా లవ్ పడ్డారు. అనే కకృతి ఎందుకన్నా అందరినీ అనుకుంటా, అందరినీ అనుకుంటే అవసరమైతే అందరినీ కూడా చేసుకుందాం అనుకున్నా. అంటే అందరినీ ట్రై చేస్తే కొందరైనా దొరుకుతారని. ఎవరు దొరకలేదు, ఎవరు దొరకలేదు. సో స్టిల్ సిట్టింగ్ హియర్ విత్ రెడ్ అండ్ రెడ్. సో ప్రయత్నం అభిబి జారీ హై. అభిబి జారీ హై అంటే నా భయం అదే. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా అనాలంటే కరెక్టేరా, అప్పుడు హీరోయిన్ ట్రై చేసేప్పుడు వాళ్ళ అమ్మనే ట్రై చేస్తే దొరుకుతుందేమో అనాలి మీరు. కాదు కానీ అవును, మామూలుగా అందరూ మన ఫ్రెండ్స్ బయట కూర్చున్నప్పుడు అంత చక్రిగాడి ఒక్కటి కూడా నిజం చెప్పు, సగం అబద్ధం సగం నిజం చెప్తాడు. అది అన్ని నిజం చెప్తావా అబద్ధం? అన్ని అబద్ధాలే అన్నయ్య, ఇదే నిజం. నిజం 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 ఏది 50% నిజమా 50% కాదన్నయ్య, 100% అబద్ధాలు నేను చెప్తాననేదే నిజం. అనేది నిజం, 100% అబద్ధం, 50% కాదు. కకృతి ఎందుకన్నయ్య, కకృతి ఎందుకన్నయ్య? మీరు ఆలోచించండి, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండాలా, నిజం కావాలా? నిజం కావాలి. నిజం ఎప్పుడు బోరింగ్ గా ఉంటుంది అన్నయ్య. కరెక్ట్. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోర్డమ్.